దేవుని నమ్మని నాస్తికులు కూడా దేవాలయాలు, గుళ్ళు, ఆలయాలు, విగ్రహాలు, దేవుళ్ళు, దేవతలు అనే అంశాలను నమ్మేవాళ్ళు కూడా ప్రసాదాల్లో చట్టానికి విరుద్ధంగా, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా, అక్కడ ఉన్నటువంటి పద్ధతులకు విరుద్ధంగా ప్రసాదాలు తయారు చేసి అమ్ముతున్నారు అనే అంశం మీద అబద్ధాలు, ఆరోపణలు చేయరు సార్. 4 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు, 4వ సంవత్సరంగా ముఖ్యమంత్రి అయిన మీరు చాలా దారుణాతి దారుణంగా వరదలను కప్పిపుచ్చడానికి బోట్లను ముందర పెట్టారు. ఆ బోట్లు కూడా దాదాపు 20 రోజుల నుంచి తీస్తానే ఉన్నారు. ఇంకా అది అలాగే ఉందో తెలీదు. మళ్ళీ అప్పుడే లడ్డుల మీద ఉన్నారు. లడ్డుల తర్వాత ఏంటి సార్ నెక్స్ట్? టెంకాయలు నీళ్లు నాణ్యత లోపించింది. అక్కడ ఉన్నటువంటి మాస్పత్రి, జాపత్రి, జాజికాయ, వాటి మీద కూడా కులాలు, మతాలు రుచ్చారు. మీరు ముఖ్యమంత్రి సార్, విజనరీ లీడర్ అని చెప్పి దాదాపు 4-5 టీవీలు, 2-3 పత్రికలు మీ గురించి విజనరీ లీడర్ అని చెబుతూనే ఉన్నాయి సార్ 45 సంవత్సరాల నుంచి. అలాంటి మీరు కులాలు, మతాలు అని చెప్పి ఒక ముఖ్యమంత్రిని మాట్లాడడం చాలా దారుణం, హేయమైన చర్య సార్. రాజకీయంగా 100 రోజులు మంచి ప్రభుత్వం ప్రచారం చేయండి. రాజకీయంగా 100 రోజుల ప్రభుత్వంలో కేవలం వ్యక్తిగత హననం జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు. ఆయన మతం గురించి కూడా మాట్లాడినారు. వ్యవస్థల విధ్వంసం, వ్యవస్థల మీద కూడా మీరు దాడి చేశారు, మాట్లాడినారు. శ్వేతపత్రాలు ఏది కూడా శాస్త్రీయ పద్ధతులు లేదు. మీరు శ్వేతపత్రం రిలీజ్ చేసుకుంటున్నారు. అప్పుల మీద 14, 19, 24 అప్పుల మీద కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మీతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ. మీరు చెప్పింది తప్పు. అన్ని లక్షల కోట్ల అప్పులు లేవు, ఇవి లెక్కలు అని చెప్పి వాటి మీద నిరూపించుకోలేకపోయినారు. వరదలు, బుడమేరు గేట్లు లేవని చాలా నీచంగా చులకనగా తీసి అట్లా వేశారు జగన్మోహన్ రెడ్డి గారి మాట. వెలుగటూరు వద్ద గేట్లు పెట్టారు. ఆ అంశం సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిన విషయమే. మరి దానికి మీరు నిరూపించలేకపోయినా మళ్ళీ మీరు సైలెంట్. మళ్ళీ మీ సోషల్ మీడియా మాత్రం దుమ్మెత్తిపోయడం. బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయని చెప్పి దుర్మార్గుడు ఇంతమందిని, లక్షల మందిని పొట్టను పెట్టుకోవాలనుకున్నారు రాజకీయ స్వార్థం కోసం అని చెప్పి మీరు రాజకీయ స్వార్థంతో ఆరోపణలు చేశారు. ఇంతవరకు నిరూపించాలా? ఒకరినో ఇద్దరినో జైల్లో పెట్టారు, తీసుకుపోయి రిమాండ్ పంపించారు. ఇప్పుడు లడ్డూల మీదన్నా నిజాలు వెలికి తీయండి సార్. నిజంగా లడ్డూల నాణ్యత లోపించి శాస్త్రాలకు విరుద్ధంగా, పద్ధతులకు విరుద్ధంగా లడ్డూల ప్రసాదాల తయారీలో అన్నంలో కూడా నాణ్యత లోపించింది. అంటే అన్నా క్యాంటీన్లలో ఇచ్చినటువంటి అంత నాణ్యమైన ప్రసాదాలు ఇక్కడ తయారు చేయడం లేదని మీరు బాధపడుతున్నారు. మీరు తయారు చేయించండి. అంటే ఇక్కడ సార్ లడ్డూలకు వాడే శనగపప్పు జర్మనీ నుంచో, అమెరికా నుంచో, బ్రెజిల్ నుంచో, నెదర్లాండ్ నుంచో, ఫారిన్ ప్యారిస్ నుంచో తెప్పించాలా సార్? అక్కడి నుంచి తెప్పిస్తే అది ఒరిజినాలిటీ, అది క్వాలిటీనా? మన దగ్గర లేదా క్వాలిటీ? ఆరోపణలు చేస్తున్నారు మీరు, విపరీతమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద సార్. వెంకటేశ్వర స్వామి సాక్షిగా, నేను ముస్లింగా మేము నమ్ముతాం. నేను, నా ఫ్రెండ్స్, నా స్నేహితులు ఎన్నోసార్లు లడ్డు ప్రసాదం ఇచ్చారు, నేను తిన్నాను. ఒక లడ్డు ప్రసాదం నా తోటి మనిషిగానే చూస్తాం. దానికి మతం అడ్డం ఎందుకు వస్తుంది? నమ్మకం, విశ్వాసాలు ఎందుకు అడ్డం వస్తుంది? నాకున్న విశ్వాసం నాకుంటుంది. నేను లడ్డు తింటానే నాలో ఉన్న నమ్మకం, నాలో ఉన్న విశ్వాసం పటాపంచలైపోతుందా? పోదు. నేనైతే వ్యక్తిగతంగా నేను అట్లా నమ్మను. లక్షణంగా ప్రసాదం తింటాం, దానికేముంది? కానీ అలాంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, వైసీపీ పార్టీని తిట్టడం, వైసీపీ పార్టీ ఆ పాలనే లక్ష్యంగా మనం ముందుకు పోవడం, 100 రోజుల సవరణలు, చట్టాలు, 100 రోజుల పాలన సాగిందనేది నా వ్యక్తిగత అభిప్రాయం సార్. థ్యాంక్ యూ.